నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ టైం. వేగంగా మారుతున్న కాలంతో పాటు ప్రయాణం, ఉరుకులు పరుగులు జీవితం. మనం ఏం తింటున్నామో, ఎలా ఉంటున్నామో పట్టించుకోకుండా కాలంతో పోటీ పడుతున్నాం. వెరసి కొత్త రోగాలకు ఊతమివ్వడం. ప్రస్తుతం ఈ మధ్య కాలంలో కొంతమంది వారికి తెలియకుండానే ఒక విచిత్రమైన వ్యాధి బారిన పడుతున్నారు. అదే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్. దీనికి తోడు అల్సర్స్, జీర్ణకోశ సమస్యలు కూడా అధికమవుతున్నాయి. ఐబిఎస్కు ప్రధాన రీజన్స్ ఏంటి? జీవన శైలితో సమస్యలు వస్తాయా? హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఇలాంటి మరిన్ని విషయాలను హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారిని అడిగి తెలుసుకుందాం. మీకు ఫోన్ చేయాల్సిన నెంబర్స్ ఉన్నాయి 040-233-10680, అలాగే 716. ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడొచ్చు అన్నమాట. సో నమస్తే డాక్టర్. హలో అండి, నమస్తే. సో బేసిక్గా గ్యాస్ట్రిక్ సమస్యల గురించి ఈరోజు డిస్కషన్ చేద్దాం అనుకున్నాము. సో ఫస్ట్ మనకి ఒక సిండ్రోమ్ గురించి మాట్లాడాము, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్. అసలు సిండ్రోమ్ కొత్తగా వింటున్నాను నేను, ఏంటి దాని గురించి అసలు? సో ఈరోజు మనం చూసే టైంలో ఎక్కువగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో అందరూ పేషెంట్స్ అనేది ఎక్కువగా బాధపడుతున్నారు. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్గా ఈ సిండ్రోమ్ అంటే ఏంటి, ఇది అర్థం చేసుకోవడానికి ఫస్ట్ మనం మన బాడీలో ఉన్న ఫిజియోలాజీకి మనం అర్థం చేసుకుందాం. అంటే మన బాడీలో మల్టిపుల్ సిస్టమ్స్ అనేది ఉంటున్నాయి. అన్నీ కరెక్ట్గా ఫంక్షనింగ్స్ నడవడానికి అన్ని సిస్టమ్స్కి మన మెడికల్ టర్మ్స్లో ఒక్కొక్క డివైడ్ అనేది చేసాము గ్రూప్స్ ప్రకారంగా. సో ఈరోజు మనం డైజెస్టివ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో దానికి కరెక్ట్గా డైజెషన్ కోసానికి, అంటే అది కరెక్ట్గా జీర్ణం అవ్వాల్సి ఉంటుంది. మనం తీసుకున్న ఫుడ్ ఓన్లీ మాత్రం జీర్ణమై కావద్దు, కాకపోతే జీర్ణమైన తర్వాత దాంట్లోపల ఉన్న విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ కరెక్ట్గా మన బాడీకి అవసరం ఉన్న ఏదైతే న్యూట్రియంట్స్ ఏదైతే ఉంటుందో అది మన బాడీలో కంపల్సరీ స్టోర్ కూడా అవ్వాలి అండ్ ఎసిమిలేట్, అంటే మన బాడీ దానికి ప్రాపర్గా అబ్జార్బ్ కూడా చేసుకోవాలి. సో మనం ఏదైతే ఫుడ్ అనేది తీసుకుంటామో అది డైజెషన్ అనేది ఫస్ట్ మన నోట్లో నుంచి స్టార్ట్ అనేది అవుతుంది. సో మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఫస్ట్ మన నోరుతోని స్టార్ట్ అవుతుంది, అంటే మన నోట్లో ఉన్న సలైవాతోని ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత ఫుడ్ పైప్, దాని తర్వాత మన బాడీ లోపల స్టమక్ అనేది ఉంటుంది. ఈ స్టమక్ లోపల ఫుడ్ అనేది 3 hours వరకు డైజెషన్ అనేది క్రియేట్ చేస్తున్నది. ఈ డైజెషన్ అయిన తర్వాత మనకి ఏదైతే అవసరం ఉన్న పదార్థాలు ఉందో అది ఇంటెస్టైన్స్ లోపల అబ్జార్బ్ అనేది అవుతుంది. అనవసరమైన పదార్థాలు మనం మోషన్ వల్ల రెక్టమ్ ద్వారా దానికి కంప్లీట్గా బాడీలోకి వెళ్ళి తీసేస్తూ ఉంటాం. ఇది కంప్లీట్గా ఒక డైజెస్టివ్ సిస్టమ్. సో ఈరోజు మనం మాట్లాడుకుందాం ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏంటిది? బవెల్ అంటే మన మెడికల్ టర్మ్స్లో ఇంటెస్టైన్స్, అంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అది కంప్లీట్గా జీర్ణం అవుతుంది. దాని లోపల ఉన్న డైజెషన్ తర్వాత విటమిన్స్ అనేది అబ్జార్బ్ అవుతున్నాయి ఈ ఇంటెస్టైన్స్ లోపల. సో బవెల్ అనేది ఒక వర్డ్ ఉన్నది, ఒక టర్మినాలజీ ఇంటెస్టైన్స్ కోసానికి చెప్పడానికి. సో ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏంటిది? ఏదైతే డిజీజ్ సిమ్టమ్స్ అనేది వస్తున్నాయో ఈ ఇంటెస్టైన్స్ లోపల ఇరిటేషన్ ద్వారా, ఇరిటేషన్ అంటే ఏదైనా కూడా మనం ఒత్తిడి, మానసిక ఒత్తిడి అయినా సరే, మన బాడీ లోపల ఏదైనా ఆర్గన్లో ఒత్తిడి అయినా సరే మనం దానికి ఇరిటేషన్ కానీ స్ట్రెస్ కానీ అంటూ ఉంటాం. సో ఇంటెస్టైన్స్ లోపల ఏదైతే రీజన్స్ ఉంటాయో ఒక సిమ్టమ్స్ క్రియేట్ చేస్తుంది ఇరిటేషన్ ద్వారా. ఈ ప్రాబ్లంకి మనం ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనేది అంటూ ఉంటాం. కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాము. రాంబాబు గారు కాల్ చేస్తున్నారు కృష్ణా జిల్లా నుంచి. నమస్తే అండి. ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. గ్యాస్ట్రిక్ షుగర్ కూడా ఉందండి. ఓకే సార్. ఈ రెండింటికి వస్తానండి. సార్ గ్యాస్ట్రిక్లో ఎగ్జాక్ట్గా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతున్నాయా? యాసిడిటీ కానీ, అజీర్ణం కానీ, మోషన్లో ప్రాబ్లం కానీ ఏమైనా జరుగుతుందా? మామూలుగా మోషన్ బాగానే అవుతుంది. ఓకే. కాకపోతే గ్యాస్ట్రిక్ ఒకసారి అడగదంటే. ఓకే సార్. డయాబెటీస్ అనేది ఓకే సార్. ఓకే, ఇంకా డయాబెటీస్ ఎప్పటి నుంచి ఉంది? నార్మల్గా ఉందా లేదా సార్? ఉందండి. ఓకే. ఇంగ్లీష్ మందు పెట్టుకోలేక మరి చాలా కాస్ట్ అవుతుంది. ఓకే సార్. మీ ఏజ్ ఎంత సార్? 60 years అండి. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను.
సో కాలర్ గారు అడిగింది ఏజ్ వచ్చేసి 60+ ఇయర్స్ ఉన్నారు, ఎక్కువగా ప్యాండీ అనేది ఒక మెడిసిన్ అనేది వాడుతుంటారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి. సో జనరల్గా ఈరోజు మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్లో ఎక్కువగా చూసేది యాసిడిటీ మరి హైపర్ యాసిడిటీ అండ్ గ్యాస్ ఫార్మేషన్. ఈ ప్యాండీ అనేది ఏదైతే ట్యాబ్లెట్ మీరు వేసుకుంటున్నారో సార్, ఇది జనరల్గా యాసిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు జనరల్గా మనం పేషెంట్స్కి అనేది డాక్టర్ జనరల్గా అడ్వైజ్ అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీకు డయాబెటీస్ కూడా ఉన్నది. ఏజ్ వల్ల ఈ డయాబెటీస్ అనేది నార్మల్గా మీరు మెడిసిన్స్ వాడుకుంటూ డయట్ అనేది కంట్రోల్లో ఉంచుకుంటే, షుగర్ అంటే మన నార్మల్గా వైట్ షుగర్తో చేసే ఫుడ్స్ ఏదైతే ఉంటున్నాయో అండ్ ఫ్రూట్స్ లోపల షుగర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి ఫుడ్స్ మీరు అవాయిడ్ చేయండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గురించి మీకు చెప్పాలంటే ప్యాండీ అనేది హైపర్ యాసిడిటీ కండిషన్స్లో వేసుకుంటూ ఉంటారు. అంటే తిన్న తర్వాత లేకపోతే తినకముందు మీకు ఎప్పుడైతే ఈ ఛాతీ భాగంలో ఎక్కువగా మంటగా అనిపిస్తుంది, లేకపోతే మార్నింగ్ లేవగానే మీకు సవర్ ఇరక్టేషన్స్ అంటే మీకు గ్యాస్ అనేది వస్తుంది అండ్ మీకు గొంతులో థ్రోట్ లోపల మీకు వాటర్ అనేది వస్తుంది, అది పుల్లటివి వాటర్ అనేది వస్తున్నదంటే మీకు ఈ ప్యాండీ అనేది జనరల్గా వాడాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లమ్కి మనం హైపర్ యాసిడిటీ అనేది అంటూ ఉంటాం. సామాన్యంగా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్లో ఒక మేజర్గా మనం చూసేది ఈ హైపర్ యాసిడిటీ ప్రాబ్లం. ఈరోజు టైంలో మనం ఎక్కువగా యాసిడిక్ ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. యాసిడిక్ ఫుడ్స్ అంటే ఏంటిది, మన ఫుడ్స్ లోపల మనం మార్నింగ్ టిఫిన్ నుంచి నైట్ భోజనం వరకు ఎక్కువగా పులుపు అనేది తీసుకుంటూ ఉంటాము. ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్, ఎక్కువగా ఆయిల్లో ప్రిపేర్ చేసిన ఫుడ్స్ అనేది మనం తీసుకుంటూ ఉంటాం. దీనివల్ల మన బాడీ లోపల స్టమక్ లోపల ఏదైతే సెల్స్ ఉంటున్నాయో ఆల్రెడీ మన డైజెషన్ కోసానికి యాసిడ్స్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది సెక్రేట్ చేస్తుంది. కాకపోతే మనం ఇలాంటి ఫుడ్స్ ఎప్పుడైతే యాసిడిక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటామో మన బాడీ లోపల, మన స్టమక్ సెల్స్ లోపల అండ్ మన ఫుడ్ పైప్ ఈసోఫేగస్ లోపల సెల్స్ ద్వారా హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా రిలీజ్ అనేది అవుతుంది. మీ కండిషన్లో ఎక్కువగా నార్మల్గా కూడా అది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఒక సజెషన్ మీకు ఇస్తాను, మీరు మెడిసిన్స్ డెఫినెట్గా వాడండి. కాకపోతే యాసిడిక్ ఫుడ్స్, పుల్లటివి ఫుడ్స్ ఏదైతే ఉంటుందో అది ఇన్ జనరల్ ఎవరికైనా కూడా యాసిడిటీ ఉన్న వాళ్ళు కంపల్సరీ తగ్గించుకోవాలి. సో ఈరోజు మనం గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్లో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేది యాసిడిక్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే యాసిడిటీ ద్వారా మన బాడీ లోపల అట్లీస్ట్ ఒక 20 to 30 డిజీజెస్ అనేది జనరల్గా జనరేట్ అవుతూ ఉంటుంది. సో డయట్ అనేది మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎస్ అండి, ఇంకో కాలర్ ఉన్నారు. ప్రేమ్నాథ్ గారు కాల్ చేస్తున్నారు తిరుపతి నుంచి. నమస్తే అండి ప్రేమ్నాథ్ గారు. నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. మేడం నాకు అదే ఈవినింగ్ అయితే పుల్లగా టేపులు వస్తాయి మేడం. ఓకే సార్, ఇది ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది? మెడిసిన్స్ వాడుతున్నారా? 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఉంది మేడం. మెడిసిన్ 20 mg ఒకటి ఎవ్రీడే మార్నింగ్ వేసుకుంటాను మేడం. ఓకే సార్, మోషన్ అనేది అది వేసుకున్నప్పుడు ఆ రోజు అంతా బాగుంటుంది. ఒకవేళ ఆడవారిలో మర్చిపోయి వేసుకోకపోతే మళ్ళీ ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి పుల్లగా టేపులు వస్తాయి మేడం. సార్ మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి ఎండోస్కోప్ ఏమైనా చేయించుకున్నారా? 3-4 సార్లు చేశాను మేడం. లోపల అంతా ఇది ఉంది, ఇది వాడాలని చెప్పారు. ఓకే, పెరగానమే తినమని చెప్పారు. ఓకే అండి. సో మీకు మన జీవన విధానంలో పెరగానం తినడం కుదరదు కదా మేడం. మామూలుగానే ఇంకా ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. మీరు కరెక్ట్గా వినండి. టీవీ స్క్రీన్లో నేను మీకు ఎగ్జాక్ట్గా మీరు ఏం చేయాలో అది మీకు చెప్తాను. సో కాలర్ గారు అడిగింది ఒక 2 years నుంచి ఈసోఫెజైటిస్, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనేది ఉన్నది. జనరల్గా ఈ ప్రాబ్లం అనేది హైపర్ యాసిడిటీ అబ్నార్మల్గా పెరిగినప్పుడు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాము యాసిడిటీ ఇంకా హైపర్ యాసిడిటీ. కాకపోతే ఇంకొక కండిషన్ ఉంటుంది, గ్యాస్ట్రైటిస్, ఈసోఫెజైటిస్ అనేది మనం జనరల్గా అంటూ ఉంటాము. అంటే మన ఫుడ్ పైప్ ఏదైతే ఉంటుందో, మనం నోట్లో ఫుడ్ తీసుకున్న తర్వాత ఫుడ్ పైప్ ద్వారా అది స్టమక్ లోపల వెళ్ళి డైజెషన్ అనేది చేస్తుంది. సో మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో మన బాడీలోకి వెళ్ళి ఈ ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైప్ మరి స్టమక్ లోపల హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది న్యాచురల్గా సెక్రేట్ అవుతుంది. కాకపోతే మీ కండిషన్లో ఫుడ్ అనేది మీరు హైలీ యాసిడిక్ ఫుడ్స్ తీసుకుంటున్నారు అండ్ దీంతోపాటు మీ బాడీ లోపల చాలా కాలం వరకు ఎక్కువగా మీరు మెంటల్ టెన్షన్స్ మేబీ తీసుకొని ఉంటారు, లేకపోతే ఫుడ్ అనేది ఎక్కువగా మీరు అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకొని ఉంటారు గతంలో. సో మీ బాడీ లోపల ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది క్రియేట్ అయింది. అంటే బాడీ అర్థం చేసుకోకుండా న్యాచురల్గా యాసిడ్ అనేది మన స్టమక్లో ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. బికాజ్ మన ఫుడ్ అనేది సరిగ్గా లేదు అండ్ మెంటల్ స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా జనరల్గా ఇలాంటి కండిషన్స్ అనేది జనరల్గా వస్తూ ఉంటాయి. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మార్నింగ్ లేవంగానే ఒక నార్మల్ వాటర్ అనేది మీరు ఒక గ్లాస్ తీసుకోవాలి, బ్రష్ చేసుకోకుండా.
అండ్ నైట్ కూడా మీరు వాటర్ ఏది సరిగ్గా తీసుకొని పండుకోవాలి. అండ్ మీకు డాక్టర్ చెప్పారు ఓన్లీ పెరుగు అన్నం అని తీసుకోమని చెప్పారు. సో దీనికి ఒక మీకు ఆన్సర్ ఇస్తాను. మీరు నార్మల్గా అన్ని ఫుడ్స్ తీసుకోవచ్చు. ఒక పులుపు ఇంకా కారం అనేది మీరు పూర్తిగా తగ్గించుకొని నార్మల్ ఫుడ్ అనేది తీసుకోవడం స్టార్ట్ చేయండి. దీంతోపాటు మీ రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి హోమియోపతి ఇంటర్నేషనల్ మీకు దగ్గరలో ఎక్కడైతే ఉందో అక్కడ కన్సల్ట్ అవ్వండి. ఒక 2 years ట్రీట్మెంట్ తర్వాత ఇది న్యాచురల్గా 100% తగ్గిపోతుంది. ఎలాంటి మెడిసిన్స్ కూడా మీకు 2 years తర్వాత అవసరం రాదు. ఎస్ రాము గారు కాల్ చేస్తున్నారండి రాజోల్ నుంచి. నమస్తే అండి, ప్రాబ్లం చెప్పండి. చెప్పండి సార్. మేడం గారు నాకు ఊరంతా పూర్తి తగ్గదు అట్లా. ఓకే సార్, మీకు రిపోర్ట్స్లో ఏమొస్తుంది, డాక్టర్ ఏం చెప్తున్నారు? సార్ మీరు ఇంతకుముందు ఎప్పుడైనా డాక్టర్కి చూపించారా, మీ దగ్గరలో ఉన్న డాక్టర్కి? ఓకే సార్, ఓకే. మీరు వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డయాబెటీస్, బీపీ, థైరాయిడ్? ఓకే సార్, ఓకే, ఫైన్ ఫైన్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది అగైన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది బాగా ఎక్కువగా ఉన్నది, మెడిసిన్స్ అనేది వాడాల్సి వస్తుంది. ఆన్ అండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది, కొన్నిసార్లు మామూలుగా ఉంటుంది. సో అగైన్ దీనికి ఆన్సర్ నేను మీకు ఒకటే ఇస్తాను, ఇంతకుముందు కాలర్కి ఇచ్చినట్లు. జనరల్గా మీ బాడీ లోపల ఈ యాసిడ్ అనేది బాడీలో చాలా ఎక్కువగా అయింది. దీనికి చాలా ఇంపార్టెంట్ కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. జనరల్గా సపోజ్ మీకు టీ ఎక్కువగా తీసుకునే హ్యాబిట్, కాఫీ ఎక్కువగా తీసుకునే హ్యాబిట్ ఉంది, డ్రింకింగ్, స్మోకింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు, లేకపోతే నాన్ వెజ్ అనేది ఎక్కువగా తీసుకుంటారు, మీరు ఎక్కువగా స్పైసీ మసాలా ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, కంటిన్యూస్గా 3 times మీరు ఎక్కువగా పులుపు ఉన్న పదార్థాలు తీసుకుంటున్నారు అంటే ఇవన్నీ మీరు ఏదైతే చేస్తున్నారో దీంట్లో జనరల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతాయి. సో ఎప్పుడైతే కూడా మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్పెషల్గా యాసిడిటీ, హైపర్ యాసిడిటీ, గ్యాస్ట్రైటిస్ లాంటి ప్రాబ్లమ్స్లో ఇవన్నీ కూడా టీ, కాఫీ, డ్రింకింగ్, స్మోకింగ్, నాన్ వెజ్, మసాలా ఫుడ్స్ అండ్ పులుపు ఇవి మీరు ఫస్ట్ తగ్గించుకోవాల్సి ఉంటుంది ఎవరైనా సరే. దాని తర్వాత మెడిసిన్స్ కూడా న్యాచురల్గా పనిచేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. మీరు మీ బాడీలో న్యాచురల్ ఒక మెకానిజం అనేది స్టార్ట్ చేయాలి ఈ ఫుడ్ ద్వారా. అండ్ మార్నింగ్ లేవంగానే ఏదైతే నార్మల్ రూమ్ టెంపరేచర్ నీళ్ళు అయితే ఉంటుందో అది కంపల్సరీ తాగాల్సి ఉంటుంది. దీని ద్వారా మీకు స్టమక్ లోపల ఏదైతే హైపర్ యాసిడిటీ ఉంది అది నార్మల్గా న్యూట్రల్ అనేది జరుగుతుంది. సో ఇవన్నీ చేసుకుంటూ మీరు మెడిసిన్స్ వాడితే ఒక 6 months to 1 year తర్వాత మీకు ఇది కంప్లీట్గా రివర్స్ అనేది అయ్యే ఛాన్సెస్ 100% ఉంటుంది. సో డాక్టర్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటారు? సో ఈరోజు మనం ఎక్కువ పేషెంట్స్లో గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్లో యాసిడిటీ, హైపర్ యాసిడిటీ, గ్యాస్ట్రైటిస్ తర్వాత ఎక్కువగా చూసేది మనం ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్. సో ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అంటే ఏంటిది, మన ఇంటెస్టైన్స్లో ఎప్పుడైనా కూడా ఇరిటేషన్ జరుగుతుందో అప్పుడు ఈ ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అనేది జనరల్గా మనకు సిమ్టమ్స్ అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. కాకపోతే ఈ ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అనేది ఎగ్జాక్ట్గా ఏంటంటే మన బౌవెల్స్ లోపల ఒక పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. అంటే మనం ఏదైతే ఫుడ్ మన స్టమక్ లోపల డైజెస్ట్ చేసుకున్నామో అది స్టమక్ నుంచి ఇంటెస్టైన్స్ లోపల జనరల్గా వెళ్తుంది. కాకపోతే దీనికి మెకానిజం ఎలా ఉంటుందంటే మన ఇంటెస్టైన్స్ అనేది 3 meters లాంగ్ అనేది ఉంటుంది. అంటే చాలా ఎక్కువగా మన డిస్టెన్స్ అనేది ఉంటుంది, అంటే ఎక్కువగా లెంత్లో ఉంటుంది. సో ఫుడ్ అనేది 3 metersకి ట్రావెల్ చేయడానికి ఒక మూవ్మెంట్ అనేది ఉంటుంది. ఈ న్యాచురల్ మూవ్మెంట్కి మనం అంటాము పెరిస్టాల్టిక్ మూవ్మెంట్. సో ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్లో ఎగ్జాక్ట్గా జరిగేది ఏంటంటే మనకు ఎప్పుడైతే ఇరిటేషన్ జరుగుతుంది మన ఇంటెస్టైన్స్లో ఈ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది బాగా ఫాస్ట్గా అయిపోతుంది. సో నార్మల్గా ఈ మూవ్మెంట్ అనేది స్లోగా జరుగుతుందో దాని స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఇలాంటి అప్పుడు మనకు మార్నింగ్ లేవంగానే లేకపోతే ఫుడ్ తీసుకున్న తర్వాత వెంటనే మన ఈ మోషన్ వచ్చే ప్రాబ్లం అనేది ఎక్కువగా అయిపోతుంది. కొంతమందికి ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్లో డైలీ ఒక 10 to 15 times కానీ 20 times కూడా మోషన్ పాస్ చేసే కంప్లైంట్స్ అనేది ఉంటుంది. ఇది ప్రాబ్లమ్స్ అనేది సివియర్ గ్రేడ్ అంటే చాలా ఎక్కువగా వర్స్ కేసెస్ ఆఫ్ ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్లో ఇట్లాంటి డైలీ 15-20 times మోషన్ రావడం, దట్ టు అది కూడా చాలా లూజ్ మోషన్స్ రావడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో మన ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అనేది ఎవరికి వస్తుంది, మనం ఎక్కువగా మన ఇంటెస్టైన్స్కి
ఇరిటేట్ చేస్తామంటే వాళ్ళకి ఎక్కువగా మనం అనవసరమైన పదార్థాలు ఎప్పుడైతే ఇస్తామో అలాంటి కండిషన్లో మన ఇంటెస్టైన్ అనేది ఒకటి రివర్స్ ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది ఇస్తుంది మన బాడీకి, ఒక బ్రెయిన్కి మెసేజ్ వెళ్తుంది, మన స్టమక్ లోపల మన ఇంటెస్టైన్స్ లోపల మూవ్మెంట్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అండ్ అది ఫుడ్ అనేది నార్మల్ చేసుకుంటే మాత్రమే ఈ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది నార్మల్గా ఉంటుంది. ఈ కండిషన్స్లో ఎక్కువగా మెంటల్ స్ట్రెస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో ఎక్కువగా మనం చూసేది ఏంటంటే ఎవరికైతే హైపర్ స్ట్రెస్ అనేది ఉంటుంది, అంటే మామూలు స్ట్రెస్ కాదు, చాలా హెవీగా స్ట్రెస్ ఉంటుంది, ఎవరైతే చాలా ఎక్కువగా పర్ఫెక్షన్తో వర్క్ చేస్తూ ఉంటారు, ఎవరైతే చాలా హడాహుడిగా వర్క్ చేస్తుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళకు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీంతో పాటు అలాంటి వాళ్ళు ఎవరైతే అవుట్ సైడ్ ఎక్కువగా ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు, ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళకి కూడా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే మైల్డ్ కేసెస్ లోపల మీకు మోషన్ పాస్ చేయడం అనేది ఇమ్మీడియట్గా అనేది ఉండదు. సివియర్ కేసెస్లో ఫుడ్ తీసుకోగానే ఇమ్మీడియట్గా మీకు మోషన్ పాస్ చేయాల్సి అనిపిస్తుంది. ఇది ఉంటే డెఫినెట్గా మీకు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నదని మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. అండ్ డాక్టర్ దగ్గర తప్పకుండా మీరు కన్సల్టేషన్ అనేది తీసుకోవాలి. ఎస్, మరో కాలర్ ఉన్నారండి. శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు వైజాగ్ నుంచి. నమస్తే అండి. నమస్తే. ప్రాబ్లం చెప్పండి శ్రీనివాస్ గారు. ఎంబీబీఎస్ ఉందమ్మా. ఎంబీబీఎస్ ఏమైనా పర్మనెంట్ క్యూర్ ఉంటుందా? ఓన్లీ ఇయర్? ఓకే సార్, ఏజ్ ఎంత పేషెంట్ది? 50 అండి. ఓకే, వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? డయాబెటీస్, బీపీ, థైరాయిడ్? ఏమీ లేదు. ఓకే సార్, ఎప్పటి నుంచి ఉంది ఎంబీబీఎస్ ప్రాబ్లం? ఉందమ్మా, ఒక 50 ఇయర్స్ బట్టి ఉంది. ఓకే సార్. ఓకే, మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా సార్? మెడిసిన్స్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాం. ఇంతకుముందు హోమియో వాడడం తగ్గింది, మళ్ళీ ఈ మధ్యన అంటే కంట్రోల్ అయిపోయింది. మళ్ళీ 1 year 1-2 years నుండి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఓకే సార్, ఒకసారి బాగానే ఉంటుంది, ఒకసారి కీమో జిగురు విరచనలు అవుతుంది. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఎస్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో ఎమీబాసిస్ అంటే జనరల్గా ఎమీబా అనేది ఒక ఆర్గానిజం అనేది ఉంటుంది, ఒక మైక్రోస్కోపిక్ ఆర్గానిజం ఉంటుంది. సో జనరల్గా ఈ ఎమీబా అనేది మన ఇంటెస్టైన్స్ లోపల ఎక్కువగా గ్రోత్ అయినప్పుడు మోషన్స్ అనేది ఎక్కువగా వస్తున్నది అండ్ స్టమక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తున్నది. ఇది ఆన్ అండ్ ఆఫ్, అంటే మనం ఎప్పుడైతే కొన్ని ఫుడ్స్ అలర్జిక్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, అలర్జిక్ ఫుడ్ ఐటమ్స్లో ఎక్కువగా మనం చూసేది క్యాబేజ్ ఫ్యామిలీ, కాలీఫ్లవర్ ఫ్యామిలీ. మనం చూసే పేషెంట్స్లో కొంతమందికి ఫుడ్ అలర్జీస్ ఉంటాయి. దాంట్లో ఇలాంటి ఆకుకూరలు ఎక్కువగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి అలర్జీ ఉంటుంది అండ్ దానివల్ల వాళ్ళకి ఎమీబయాసిస్ అనేది ఉంటుంది. సో మన ఇంటెస్టైన్స్ లోపల ఎప్పుడైతే ఈ ఎమీబాది గ్రోత్ అనేది ఎక్కువగా అవుతుందో ఇంటెస్టినల్ మూవ్మెంట్ అనేది ఎక్కువగా అయిపోతుంది. కాకపోతే ఐబిఎస్లో అండ్ ఎమీబయాసిస్లో ఒక డిఫరెన్స్ ఏముంటుందంటే జనరల్గా ఈ ఎమీబయాసిస్ లోపల మనం కొన్ని ఫుడ్ తీసుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లం అనేది కొన్ని రోజుల వరకు ఉంటుంది. సో డెఫినెట్గా మీరు మెడిసిన్స్ వాడినప్పుడు అది పూర్తిగా క్లియర్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వస్తున్నది. దానికి రీజన్ ఏంటంటే మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవాలి అది ఏ ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు మీకు ఇలాంటి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. జనరల్గా కాలీఫ్లవర్ కానీ క్యాబేజ్ కానీ ఇలాంటి వెజిటబుల్స్ తీసుకున్నప్పుడు కొంతమందికి ఎక్కువగా ఆకుకూరలు తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటుంది. సో మీకు ఎమీబయాసిస్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా మీరు లాస్ట్ 15 daysలో ఏం తీసుకున్నారు, లాస్ట్ 4 to 5 daysలో మీరు ఏం ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నారో అది మీరు అర్థం చేసుకోవాలి. ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఆ ఫుడ్ ఐటమ్ మీరు మీ ఫుడ్లోకి కంప్లీట్గా తీసేస్తే కూడా మీకు ఎమీబయాసిస్ అనేది పూర్తిగా క్లియర్ అయిపోతుంది. సెకండ్ వచ్చేసి మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో హోమియోపతిలో ఎమీబయాసిస్కి ఎంత మంచి ట్రీట్మెంట్ ఉందంటే ఎస్ డెఫినెట్గా దీనికి ట్రీట్మెంట్ ఉంది. కాకపోతే మీకు మినిమం 6 months to 8 months ట్రీట్మెంట్ అనేది వాడాల్సి వస్తుంది. దీంతో పాటు నేను చెప్పినట్లు కొన్ని ఫుడ్ ఐటమ్స్ అనేది మీరు మీకు ఎలర్జీ ఏ ఫుడ్ ఐటమ్స్ ద్వారా అవుతుంది అది మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే మీకు మెడిసిన్స్ అనేది 100% కంప్లీట్గా ఇది రివర్స్ అనేది చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో డాక్టర్, ఇప్పుడు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ గురించి ఫుడ్ గురించి చెప్పారు. సో దీనికి సంబంధించి మన హోమియోకేర్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? సో మనం హోమియోకేర్ ఇంటర్నేషనల్లో చూసే కండిషన్స్లో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది ఎక్కువగా క్రానిక్ కేసెస్ అంటే ఏంటిది, ఎవరికైతే ఎక్కువగా 6 months కానీ 1 year కానీ ఇంకా పాత డిజీజెస్ ఏదైతే ఉంటుందో ఎక్కువ కాలం నుంచి ఉంటుందో ఆ ప్రాబ్లమ్స్కి మనం క్రానిక్ డిజీజెస్ అనేది అంటూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది ఎక్కువ కాలం నుంచి ఉంది అలాంటి కేసెస్లో మీకు ఎక్కువ కాలం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇది కంప్లీట్గా 100% స్టాప్ అయిపోతుంది. కాకపోతే అగైన్ ఈ ఇరిటబుల్ బౌల్
సిండ్రోమ్లో మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేది మీ మెంటల్ స్ట్రెస్ ఎలా ఉంది అండ్ మీ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉన్నది. లైఫ్ స్టైల్ ఎలా ఉన్నదంటే మీరు సరిగ్గా వాటర్ తీసుకుంటున్నారా లేదా, మీరు ఫుడ్ ఐటమ్స్ ఎలాంటివి తీసుకుంటున్నారు, అండ్ మీరు స్లీప్ ప్యాటర్న్, మీరు నిద్ర సరిగ్గా వెళ్తున్నారా లేదా, మీకు వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం చూసిన తర్వాత డిసైడ్ చేస్తాం మీకు ఎంత కాలం తర్వాత ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది అండ్ ఎప్పుడు 100% ఇది క్లియర్ అవుతుంది. ఐబిఎస్ అనేది పూర్తిగా రివర్స్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటుంది. ఓన్లీ ఫ్యాక్టర్ అనేది మీకు ఎంత కాలం నుంచి ప్రాబ్లం ఉన్నది అండ్ మనం ట్రీట్మెంట్ అనేది మీకు హోలిస్టిక్గా ఇస్తున్నామంటే డెఫినెట్గా ఇది 100% క్లియర్ అవుతుంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనం హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అనేది కొంతకాలం తర్వాత పూర్తిగా క్లియర్ అనేది డెఫినెట్గా జరుగుతుంది. సో డాక్టర్, ఇప్పుడు చాలా మందికి మనకి చిన్నపిల్లల నుంచి ఈ యాసిడిటీ కానివ్వండి, జీర్ణకోశ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాము, లైక్ స్కూల్కి వెళ్ళే పిల్లల నుంచి. సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు, లేకపోతే ఎలాంటి హోమియోకేర్లో ఎలాంటి ట్యాబ్లెట్స్ యూజ్ చేయొచ్చు, ఏ విధంగా ఉంటుంది అని? సో జనరల్గా చిన్నపిల్లలకి ఇట్లాంటి గ్యాస్ కానీ యాసిడిటీ కానీ హైపర్ యాసిడిటీ అనేది ప్రాబ్లం అనేది ఓన్లీ ఒక 2 to 3 కండిషన్స్లో జరుగుతుంది. సపోజ్ వాళ్ళకి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నది అంటే వాళ్ళకు మిల్క్ అనేది డైజెస్ట్ కాదు ఏదో ఒక రీజన్ వల్ల. జనరల్గా చిన్నపిల్లలకి ఏదైతే మిల్క్ లోపల ఉన్న ఏదైతే పార్టికల్స్ ఉంటాయో దానికి డైజెస్ట్ చేయడానికి కొన్ని బ్యాక్టీరియా అవసరం ఉంటుంది. ఆ బ్యాక్టీరియా వాళ్ళకి బాడీలో తక్కువగా ఉన్నదంటే వాళ్ళకి ఈ మిల్క్ అనేది డైజెస్ట్ అనేది కాదు. దీనికి మనం లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది అంటూ ఉంటాము. సో వాళ్ళకి మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అనేది తగ్గించాల్సి ఉంటుంది. సో మీకు మెడిసిన్స్ లేకుండా చేసుకోవాలంటే మీరు ఐడెంటిఫై చేయాలి ఏ పదార్థాలు తీసుకున్నప్పుడు మీ పిల్లలకి ప్రాబ్లం అనేది అవుతుంది. సెకండ్ వచ్చేసి మీకు పేరెంట్స్కి ఎప్పుడైతే అర్థం కాదో వాళ్ళకి పిల్లలకి ఏం తీసుకున్నప్పుడు ప్రాబ్లం అవుతుందంటే డెఫినెట్గా మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వాలి. సిమ్టమ్స్ బట్టి మనం మీకు గైడెన్స్ ఇస్తాము, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మెడిసిన్స్ నిజంగా అవసరమా లేకపోతే ఓన్లీ మీకు మేనేజ్మెంట్ వల్లనే ఇది క్యూర్ అవుతుందా. కాకపోతే చిన్నపిల్లల్లో జనరల్గా ఇది గ్యాస్ట్రిక్ ఇష్యూస్లో ఎక్కువగా మనం చూసేది హార్డ్ స్టూల్స్. జనరల్గా కాన్స్టిపేషన్ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. చిన్నపిల్లల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం బికాస్ వాళ్ళు వాటర్ అనేది చాలా తక్కువగా తీసుకుంటారు అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ తక్కువగా తీసుకుంటారు. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మీరు ఫుడ్ అండ్ డైట్ అనేది పూర్తిగా చేంజ్ చేసేయండి. ఎక్కువగా ఫైబర్ అండ్ వాటర్ అనేది మీ పిల్లలకి పెట్టండి అండ్ వాళ్ళకు ఎక్కువగా మిల్క్ ఐటమ్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇలాంటి అవుట్ సైడ్ ఫుడ్స్ అనేది తగ్గిస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి ఉన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది తగ్గిపోతాయి. Yes, thank you doctor for clearing all these doubts. Thank you so much for joining with us. థ్యాంక్ యూ.